నమస్తే. 2024 మాస ఫలితాల్లో జూలై మాసంలో ధనుస్సు రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి ధనుస్సు రాశి వారికి జూలై మాసంలో కొన్ని పరిస్థితులు అనుకూలంగా మారబోతున్నాయండి. ముఖ్యంగా ప్రమోషన్స్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్స్లో ఉన్న వాళ్ళకి కొంత పాజిటివ్ న్యూస్ వినే అవకాశం ఉంది. పై అధికారుల యొక్క ప్రశంసలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఫిక్స్డ్ ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో ధనుసు రాశి వారు కొంత ఆచితూచి అడుగులు వేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత జాప్యం అయితే ఉంది. ఆల్రెడీ జాబ్స్లో ఉన్న వాళ్ళకైతే ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ ఇవి చక్కగా ఉన్నాయి, కానీ నూతన ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కొద్దిగా జాప్యము, అధిక ఖర్చులు, కొద్దిగా మర్యాద తగ్గడం, అంటే కొన్ని విషయాల్లో మనం పాజిటివ్గా అప్రోచ్ ఉన్నా కూడా అవతల వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కొంచెం నెగిటివ్గా ఉండడము, వాల్యూ తక్కువ ఇవ్వడం, ఇలాంటి సిచ్యువేషన్స్. ఇక ఈ జూలై 5 వారాలు కూడా హెల్త్ విషయాల్లో, ఫ్యామిలీ రిలేషన్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలండి. ముఖ్యంగా గృహిణులకు మానసిక ప్రశాంతత చాలా అవసరము. కుటుంబ పరిస్థితులు అనేవి కొద్దిగా వ్యతిరేకంగా ఉండొచ్చు. ఆధ్యాత్మిక చింతనలో గడపడం వల్ల ధనురాశి వారు చాలా వరకు ఇది తగ్గించుకోవచ్చు. ఎందుకంటే సడన్గా ఫ్యామిలీలో నెగిటివ్గా మిస్అండర్స్టాండింగ్, లైఫ్ పార్ట్నర్ హెల్త్ కావచ్చు, చిల్డ్రన్ హెల్త్ కావచ్చు, తర్వాత కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే సిచ్యువేషన్స్ అయితే ధనుసు రాశి వారికి ఉంది. ఇంకా సంతాన విషయాల్లో ప్రత్యేకించి శ్రద్ధ జూలై 1st, 2nd, 3rd వీక్స్లో తీసుకోవాలి. ఇంకా 4th, 5th వీక్స్లో అనుకూలంగా ఉంది సంతాన విషయాల్లో. కానీ ఈ 3 వీక్స్లో వాళ్ళ యొక్క, అంటే చిన్నపిల్లలు, ప్రైమరీ ఎడ్యుకేషన్ చదివే పిల్లలు ఉంటే ఎడ్యుకేషన్ విషయంలో కేర్ తీసుకోవాలి. ఎదిగిన పిల్లలు ఉంటే వాళ్ళ యొక్క కెరియర్, మ్యారేజ్ విషయాల్లో కొంత అంటే శ్రద్ధ అవసరం, కాన్సన్ట్రేషన్ అనేది కరెక్ట్గా చేయాలన్నమాట ధనుసు రాశి వారు. అలాగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా జూలై 1st, 2nd, 3rd వీక్స్లో అన్నవి నార్మల్గా ఉంటాయి. 4, 5 వీక్స్లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్, స్పెక్యులేషన్ వ్యాపారం వీరికి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇక ఖర్చుల విషయానికి వస్తే చాలా వరకు ఖర్చులు అనేవి కొద్దిగా అధికంగా ఉన్నాయి 5 వారాల్లో కూడా. అండ్ ఫ్యామిలీ వాతావరణం డిస్టర్బ్డ్గా ఉండడము, సడన్గా ఫ్యామిలీలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, వీటి పట్ల కాన్సన్ట్రేట్ చేయండి. ముఖ్యంగా పై అధికారుల యొక్క ప్రశంసలు అయితే ఉంటాయి, కానీ నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు కొద్దిగా అధికంగా మీ ప్రయత్నాలు అనేవి, అంటే డిసప్పాయింట్మెంట్ ఉన్నా కూడా డిస్కరేజ్ అవ్వద్దు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు. బట్ పొటెన్షియాలిటీ అయితే ఉంది మంత్లో, బట్ డిలే అవ్వచ్చు. 4 వీక్స్లో, 5 వీక్స్లో రిజల్ట్ అన్నది ఫస్ట్ వీక్లో అనుకున్నది కొంచెం లాస్ట్ వీక్కి పోస్ట్ పోన్ అవ్వచ్చు రిజల్ట్స్ విషయంలో. ఉద్యోగ ప్రయత్నాలు విద్యార్థులు అధికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే విద్యార్థులు ఏంటి అంటే కొద్దిగా ఈ ఏదైనా గుర్తించడము, పలానది వర్క్ చేయాలి అనేది రియలైజేషన్ అనేది ఎలా ఉంటుందంటే ధనురాశి వారికి లేట్గా ఉంటుంది. ఒక సిచ్యువేషన్ జరిగిపోయిన తర్వాత స్ట్రైక్ అవ్వటము. ఒక కాలేజీలో ఏదో విద్యార్థులు సీట్ ట్రై చేస్తున్నారు, సో మనం అప్లికేషన్ పెట్టుకోవడమో, కౌన్సిలింగ్కి వెళ్ళడమో లేట్ అవ్వడమో, లేకపోతే మనం అది స్కిప్ చేయడం వల్ల రిజల్ట్ పోస్ట్ పోన్ అయిపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ విద్యార్థులకు ఉంది. అండ్ పెళ్లి కాని యువకులకి అలయన్స్ అనేవి వస్తాయి. వాటిని ప్రాపర్గా మాట్లాడి కమ్యూనికేషన్ అన్నది కరెక్ట్గా చేయాలి. లేదా అంటే ఎదుటి వాళ్ళు మీ గురించి తక్కువగా అంచనా వేసే అవకాశం ఉంది. ప్రేమ విషయాల్లో కూడా సేమ్ పరిస్థితి. అలాగే సంతానం కోరుకునే దంపతులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా జూలై 4th and 5th వీక్స్లో కొంత పాజిటివ్గా మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. 1st, 2nd, 3rd వీక్స్లో కొద్దిగా డిలే ఉంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రైతులకు కూడా కష్టపడిన దానికైతే రిజల్ట్స్ ఉన్నాయి. బట్ కొన్ని విషయాల్లో ఏంటి, మర్యాద తగ్గడం, అధిక ఖర్చులు, టైంకి మనీ రాకపోవడం, వీటి వల్ల కమ్యూనికేషన్ సరిగా చేయకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు. ఓవరాల్గా అదృష్టం అనేది ఉంది, కానీ పరిస్థితులు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎంత ఓపెన్గా ఉండాలి, క్లియర్ ఉండాలి మనం మాట్లాడేది, ట్రాన్సాక్షన్ కానీ క్లియర్, దీనివల్ల వచ్చే ఇబ్బందులు అనమాట. ధనురాశి వారికి మాసంలో అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇవే ఇబ్బందులు. మీడియా రంగం కానీ, రాజకీయ రంగం కానీ, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి ఇవే అనమాట రిపీట్ అవుతాయి. రైతులకు అందరికీ ఇవే ఉంటాయి. అండ్ గృహిణులకు కూడా సేమ్. కుటుంబ పరిస్థితులు కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ ఉండడం వల్ల మానసికంగా కొంచెం వీళ్ళకుండే వాల్యూ తగ్గడము, ఆ వాల్యూ అంటే ఎదుటి వాళ్ళ పనిని గుర్తించలేకపోవడము. సంతానం కోరుకున్న దంపతులకు అంతే. ఇక ప్రేమ విషయాలు కూడా ఇదే సిచ్యువేషన్స్ అనేవి రిపీట్ అవుతాయి. కాబట్టి ఈ మాసంలో ధనురాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల్లో మనము తీసుకున్నట్టయితే ముఖ్యంగా సూర్యారాధన, సూర్య నమస్కారాలు చేయటము, నరసింహస్వామి ఆరాధన, లక్ష్మీ నరసింహుల ఆరాధన చాలా వెరీ పవర్ఫుల్ ఆఫ్ దిస్ మంత్ అనమాట. లక్ష్మీనారాయణుల ఆరాధన, సూర్య నమస్కారాలు సండే రోజు చేసినట్టయితే కెరియర్లో కొంచెం ఫ్లరిష్ అవ్వడం, పెండింగ్లో ఉండే జాబ్స్ ఏమైనా వస్తాయి
అనుకున్న వాళ్ళు, లేకపోతే ఇంకా హయ్యర్ శాలరీ కోసం ట్రై చేస్తూ ఉంటారు, వాళ్ళకి బయట ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరూ కూడా సూర్య నమస్కారాలు చేయండి ఆదివారం రోజు. అండ్ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన గురువారం కానీ శనివారం కానీ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. మంచి సత్ఫలితాలు వస్తాయి ధనుసు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా ఈ మంత్ అనేది చాలా పాజిటివ్ మంత్. ఈ మంత్లో ఆల్మోస్ట్ ఈ గురు పౌర్ణిమ అని 21st మనకి తొలి ఏకాదశి అని, కాబట్టి నరసింహస్వామి అంటే విష్ణుమూర్తి ఆరాధన, ఆల్మోస్ట్ విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామం వినటము, ఇవన్నీ కూడా సూర్య నమస్కారాలు, సూర్య మంత్రాలు 12 మంత్రాలు వినడము, కెరియర్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్, పీస్ ఆఫ్ మైండ్ రిలేటెడ్, ఇవన్నీ పరిహారాలు చేసుకోవాలి. ఇక డేట్స్ వైజ్ చూద్దాం. ధనురాశి వారికి ఎలా ఉంది మంత్. జూలై 1st, 2nd, 3rd డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ డిసిషన్స్ తీసుకుంటారు, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, గుడ్ న్యూస్ వింటారు. ఇంకా 4, 5 డేట్స్ థాట్స్ ఈజ్ అ పాజిటివ్, బట్ ఇంప్లిమెంటేషన్ అయితే ఏమి చెయ్యొద్దు. 6, 7 ఆధ్యాత్మికంగా బాగా మీరు బంధుమిత్రులతో కలుస్తారు, ఫ్యామిలీతో దైవారాధనలో గడుపుతారు. 6, 7, 8, 9 కొంచెం థాట్ వైజ్ బిజినెస్ థాట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి, బట్ ఇంప్లిమెంటేషన్ 10, 11, 12, 13, 14, 15, 16, 17 డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. అప్ టు 6th నుంచి, అంటే ఆల్మోస్ట్ ఇది 10th నుంచి 17 వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. 18, 19 డేట్స్ నార్మల్గా ఉన్నాయి. మళ్ళీ 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 అంటే రిమైనింగ్ డేట్స్ అని. మధ్యలో మనకి 18, 19 నార్మల్గా ఉన్నాయి. మళ్ళీ రిమైనింగ్ డేట్స్ 20 నుంచి 31st డేట్ వరకు ఉండే ఏదైతే పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, చుట్టూ పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం, ఈ విషయాల్లో మళ్ళీ ధనుసు రాశి వారికి బాగుంది. మరి కేర్ తీసుకోవాల్సిన విషయాలు ఏంటో కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా. దైవారాధన, ఏ దైవాన్ని ఆరాధించాలో కూడా తెలుసుకున్నాం కదా. అవన్నీ పాటించండి ధనుసు రాశి వారు. స్వస్తి.